హలో క్యూటీస్, ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ నాని పిలుస్తాను, రా నాని. మెల్లగా ఆహ్వాన పత్రిక ఇవ్వాలా. హ్యాపీ బర్త్డే ఫస్ట్ నీకు. అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మెన్షన్స్ చాలా మెసేజెస్ వస్తున్నాయి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు జాను ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతుందంట. అంటే నాకు కొంచెం తెలుసు, బట్ క్లారిటీగా ఏంటి అనేది తెలీదు. బట్ అక్కడికి వెళ్ళాక చూద్దాము. అండ్ ఇందాక కేక్ కూడా ఏదో ఆర్డర్ ఇస్తుంది, ఆర్డర్ ఇచ్చేసిన కేక్ కూడా. సో కొంచెం తెలుసు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అసలు ఏం సర్ప్రైజ్ ఏంటి అనేది చూద్దాం. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నా. అండ్ జాను ఇంత అంటే ఈరోజు బర్త్డే యాక్చువల్గా నాది, కానీ మా జాను బర్త్డే అనమాట. ఎందుకంటే బాగా రెడీ అయింది, నాకంటే మంచిగా రెడీ అయింది. సో నేను ఇంత బాగా రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటే గాయత్రి అని ఒక మేకప్ ఆర్టిస్ట్ అనమాట. తనని కూడా కింద డిస్క్రిప్షన్లో తనని మొత్తం కాంటాక్ట్ నెంబర్, మేకప్ డీటెయిల్స్, తనది మొత్తం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కానీ అందమైన మేకప్స్ ఇలా కావాలనుకుంటే మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి తనకి కాల్ చేసి ఈవెంట్లకి మేకప్ వేసుకోవచ్చు. మీరు దేవతలా కనిపించాలంటే గాయత్రిని అప్రోచ్ అవ్వండి. మేకప్ గాయత్రి అంటే నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి, ఒకవేళ మేకప్ మాకు ఏమొద్దు, నార్మల్గా ఉండాలి అంటే నాకు ఫోన్ చేయండి, ఎందుకంటే నేను నార్మల్గా ఉంటా. సో ఇది మేకప్ అనమాట. సో అదనమాట. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాము. సో నేను ఇప్పుడు బర్త్డే ఎక్కడ ప్లాన్ చేశానో ఆ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఎక్కడ సర్ప్రైజ్ ఇంకా ఇప్పుడే చెప్తే చలో, ఎందుకు లేట్, వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు బర్త్డే ఎక్కడ ప్లాన్ అయితే చేశానో ఆ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నాకు ఆ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాని అయితే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. యాక్చువల్గా డెకర్ అనేది నేను ఇంకా చూడలేదు. అక్కడికి వెళ్ళాకే మనం ఇద్దరం ఎట్ ఏ టైం సర్ప్రైజ్ అవ్వబోతున్నామని చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బర్త్డే యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జరుపుకోవద్దు అనుకున్నాము. ఎందుకంటే మీకు తెలుసు కదా, మేము యానివర్సరీ కూడా చేసుకోలేదు. చాలామంది అడిగారు, అప్పుడు ఏం చెప్పలేకపోయాము. అప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేసుకోలేదు. అండ్ బర్త్డే కూడా ఏంటో మాకు మంచి ఈవెంట్ స్టైల్లోనే ఏదో ఒక వర్క్ వచ్చేస్తుంది పెద్దది, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది వచ్చేస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా చెయ్యాలి అని నేను యాక్చువల్గా నాకే ఓపిక లేదు, హెల్త్ బాగాలేదు. సో అయినా కూడా ఈ మాత్రం రెడీ అయినా. మీరు అనుకోవచ్చు, అక్క నీకు హెల్త్ బాగాలేకపోతేనే ఇట్లా రెడీ అయినా అంటే, నువ్వు హెల్త్ బాగుంటా అంటే చాలా కష్టపడి ఓపికతో ఫోటోషూట్ ఏదో చిన్న ప్లాన్ చేసుకున్నాను. సో అందుకని కొంచెం బాగా రెడీ అయ్యాను. అండ్ ఆ లొకేషన్కి వెళ్ళాక మళ్ళీ మీకు ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఎక్కడ అనేది. సో మనమైతే బర్త్డే లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడే నానికి ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ చూడండి, బెంజిన్ అనే లొకేషన్ అనమాట. ఇక్కడ ఎల్బీ నగర్ వనస్థలిపురం అనమాట. సో చాలా నాతో పాటు చూద్దాం. నేను ఇంకా డెకరేషన్ చూడలేదు. ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యి ఆ తర్వాత నానికి సర్ప్రైజ్ చేద్దాం. చాలా బాగుంది లైటింగ్ అయితే. ఇల్లు కూడా ఇట్లుంటే బాగుంది అనిపిస్తుంది అబ్బా. సో హాయ్, కమ్. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగా నేను ఎప్పుడు టెర్రస్ పైన ప్లాన్ చేస్తాను కదా, అక్కడ కూడా ఎప్పుడు ఇంత బాగా కూల్గా ప్లాన్ చేయలేదన్నమాట. అంత బాగుంది డెకరేషన్ విత్ లైట్ కలర్స్. చాలా షాక్ అయిపోతాం. ఇదంతా చూస్తే ఒక థియేటర్ ఫీల్ కూడా వస్తుంది. ఇటు సైడు సోఫాస్, అబ్బా ఇదే బాగుందిగా. ప్రతిసారి మనం అన్ని ఈవెంట్స్కి ఇక్కడ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా నాని కూడా సర్ప్రైజ్ అవుతాడు. సో ఫస్ట్ అయితే నాకు బర్త్డే ప్లాన్ అంత కరెక్ట్గా లేదు. ఎందుకంటే మేము అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ షిఫ్ట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాక సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడికి వచ్చినాక అబ్బా సడన్గా ఏం అర్థం కావట్లేదు, ఏం ప్లాన్ చేయాలి అని చెప్పేసి 2 డేస్లోనే ఇదంతా ప్లాన్ చేసుకుని ఓకే సక్సెస్ అయితే అయింది. కాకపోతే కొంచెం లేట్ వచ్చాము. సో చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, నానికి కూడా నచ్చుతుంది. చాలా కష్టపడి చేశాను ఫస్ట్ టైం నా ఓన్గా. అంటే నేనే చేసిన అనుకోకండి, చేయించాను. కాకపోతే అది మాట్లాడడం అంతా అంటే ఏమంటారు, స్లాట్ బుక్ చేసుకోవడం అది ఏదో ఒకటి లేట్ అయిపోయింది అనమాట. కొన్ని చిన్ని వచ్చాయి అన్నీ, అయినా కూడా తట్టుకొని బర్త్డే అయితే చేస్తున్నాను చాలా బాగా. సో ఇప్పుడు మీరు కూడా చూడండి, నాని కూడా సర్ప్రైజ్ చేస్తాను. చలో.
కమ్ స్లో, ముళ్ళులు ఉన్నాయి జాగ్రత్త, ముళ్ళులు. చిన్న పట్టుకో ఫస్ట్. వాటర్ 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 కనిపిస్తుంది. యా వాటర్ ఉన్నాయి జాగ్రత్త, పడిపోతావు. హెరా ఫాస్ట్గా తంతున్నావేంటి? కళ్ళు కళ్ళు కనిపించే తంతున్నావేంటి? లేదు నీ కళ్ళు కనిపించలేనే తంతున్నావు. కింద కనిపిస్తున్నాయి బెలూన్స్ ఉంది, రెడ్ బెలూన్ ఉంది, ఓకే ఇక్కడ వైట్ ఉంది. ఇటు చూడు విక్రమార్క. సో ఇప్పుడు సర్ప్రైజ్ చూడబోతున్నాను అనమాట. ఇది కట్టుకున్నది విక్రమాదిక్కది, ఇది తీసేస్తున్నా. అదేదో చెప్పాను లేదా, సర్లే నీకు చూడాలని లేదా, లేకపోతే ఇట్లనే మాట్లాడుకుందాం. యా రెడీ 1 2 3 సెట్ గో. తొక్కుడు బిల్ల బాగుంది, చాలా బాగుంది. స్టాప్. చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఈ లెవెల్లో సర్ప్రైజ్ చేస్తావు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది జాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తావని. అంటే ప్రతిసారి బర్త్డేకి జాను మంచిగా సర్ప్రైజ్ చేస్తుంది. సో నిజంగా హ్యాపీయా ఈ బర్త్డే? చాలా హ్యాపీ. ఎందుకంటే నాని చాలాసార్లు చేసుకోను అనేది ఎక్కువ అన్నాడు అనమాట. నేను చేసుకోనప్పుడల్లా జాను మంచిగా చేస్తుంది నా బర్త్డే. అంటే అట్లా జరిగిపోతుంది, సడన్గా ప్లాన్ చేసిన. ఈసారి అయితే ఇంకా సడన్గా ప్లాన్ చేసిన అనమాట. అన్నీ సడన్ ప్లాన్స్ అయిపోయినాయి. కేక్ అయినా ఏదైనా యాక్చువల్గా టైం లేకుండే తీసుకురావడానికి. ఇప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాలి అని అంటే, సో ఇప్పుడు నానికి నేనే ప్లాన్ చేసి అన్నీ నేనే చేసుకోవాలంటే కష్టం. కేక్ కట్ చేద్దాం. సో అందరికి నానికి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అవును నీదే, సారీ. హ్యాపీ బర్త్డే. సో నాకైతే మేకోవర్ ఇంత క్యూట్గా ఇంత మంచి న్యాచురల్ లుక్లో చేసింది ఎవరు అంటే గాయత్రి మేకోవర్ అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి టెక్స్ట్ చేసి మీరు బ్రైడల్ గురించి అయినా దేనికైనా బుక్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి. తన పేజ్లో ప్రతి ఒక్క మేకప్ అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి. నీ పేజ్ గురించి చెప్పరా, నేనే అన్నీ బాగేస్తాను. సో మా పేజ్లో బ్రైడల్ మేకప్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, లైక్ ఎలాంటి మేకప్స్ అయినా అండ్ ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా మీరు పిన్ చేస్తే ఎక్కడన్నా ఏ లొకేషన్కైనా మేము వచ్చి మేకప్స్ అనేది చేస్తాం. సో మంచి రీజనబుల్ కాస్ట్ అనమాట, మరీ హై కూడా లేదు. మీరు నా పేరు చెప్తే ఇంకా తగ్గిస్తావు కదా. సో నేను ఇంకా తర్వాత చిన్ని ఫంక్షన్స్కి అన్నీ ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మేకప్ గురించి గాయత్రిని అసలు నేను చేంజ్ చేసుకోదలుచుకోలేను, మా ఇంట్లోనే ఉంచుకుంటా. అది టీమ్ కూడా ఉన్నారు, చెప్పండి. సో మన దగ్గర టీమ్ కూడా ఉన్నారు. లైక్ ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరున్నా కూడా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మన దగ్గర 4 to 5 మెంబర్స్ టీమ్ కూడా ఉంటారు. గాయత్రి మేకోవర్ మేము యూట్యూబ్లో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఐడిని. మీరు వెళ్ళి వెంటనే క్లిక్ చేసి ఐడిలో మీరు కూడా మీ బ్రైడల్ మేకప్స్ అయినా ఏవైనా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడు నేనే నానికి కేక్ ఫస్ట్ పెడతాను అనమాట. సో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా తమ్ముడు పెడుతున్నాడు. ఇక్కడ అంతకన్నా ఇంకా పెద్ద మనుషులు అంతగా లేరు. ఇగో సగం గుండు గీక్కుండా యాక్చువల్గా ఫోటో అనుకుంటాడు. హ్యాపీ బర్త్డే చెప్పు. ఏంద్రా లవర్ వారా. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ పెట్టే అమ్మాయి ఎవరు అంటే మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అన్న కూతురు. సో తను ఎప్పుడు మీరు ఎక్కువ వీడియోస్లో కూడా చూసి ఉండరు, సిగ్గుపడుతుంది. రాఖీ కూడా ప్రతిసారి కట్టేది ఈ చెల్లి రాఖీ కడితేనే ఆ అన్నకి రోజు గడుస్తుంది. యాక్చువల్గా ఆమె ఒక చిన్న ప్లాన్ చేసింది, ఏందో అడుగు. సాయన్నని మీరు ఫోటోగ్రఫీకి మాట్లాడుకుంటే టిష్యూస్ కూడా తీసుకొస్తాడు. సో విశ్వ అన్న ఫైనల్గా హెల్ప్ చేస్తున్నాడు మంచిగా. పాపం అన్న చాలా లాంగ్ నుంచి వచ్చాడు. అన్న కూడా అబద్ధం చెప్పొద్దు, నిజం. అవును సిగ్గులేదు, బెంగళూరు అంట. మరీ ఎక్కువ చెప్తాడు, ఏదో లేదు 200 కిలోమీటర్స్ నేను చెప్తుంటే. సో బర్త్డే హ్యాపీగా ఫీల్ అయినావా? ఎందుకు ప్రతిసారి బర్త్డే చేసుకోని అంటావు? ఎందుకు అట్లా కావాలని చేస్తారు కదా, మీకు ఎవరో ఒకరు బర్త్డే చేయాలని. అదేదో ఉంటుంది, ఏదో ఉంది చెప్పు.
బర్త్డేకి నాకు ఈ వాచ్ ఇచ్చిండు. సో నేను ఫస్ట్ ఇదే ప్లాన్ చేసిన మంచిగా. నాకు నేను గాయత్రిని ప్లాన్ చేసుకున్నా, నాని కోసం అని సాయన్ని ప్లాన్ చేసిన, ఇక వీడిని బెలూన్స్ కోసం ప్లాన్ చేసిన, దాన్ని నా ఎంబడి డ్రెస్సెస్ కోసం ప్లాన్ చేసిన, విశ్వాన్న పక్కన తోడుంటే 50,000 వేస్తాడని ప్లాన్ చేసిన. పడుకోకరా, పడుకోలే, జోక్స్ ఎక్కువైనాయి. సో చాలామంది అనుకోవచ్చు, అంటే ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు అంటే మేము వరకే చేసుకుంటున్నామని. యాక్చువల్లీ ఏంటి అంటే మమ్మీ వాళ్ళేమో మిర్యాలగూడలో ఉన్నారు, నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. సో చిన్న పని మీద అని చెప్పి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. అండ్ ఇంకోటి జాను వాళ్ళ మమ్మీ వాళ్ళేమో కొంచెం టైర్డ్ ఇక ఉన్నారు. సో ఇది ఓన్లీ జాను నాకు సర్ప్రైజ్ చేసింది. సో మా ఇద్దరికి కొంచెం చిన్న సర్ప్రైజ్ ఉండాలి అని చెప్పి జస్ట్ నాకు యాక్చువల్లీ బర్త్డే చేసుకోవడం నచ్చదు, యానివర్సరీస్ ఇంకా మా ఇది అంటే ఓకే, కానీ ఎందుకో బర్త్డే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఎనీవే తను హ్యాపీగా మంచిగా నా కోసం చేసింది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను అనుకోలేదు ఇంత బాగా అంటే ఇంత సర్ప్రైజ్ చేస్తుంది అని, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే నా కోసం ప్రతిసారి అంటే జాను నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచే నేను బర్త్డే చేసుకోవడం స్టార్ట్ చేసిన, ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇంతకుముందు చేసుకోలేదంటే ఏం లేదు, చేసుకునేది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఇయర్ ఒక్కొక్కలాగా చేస్తుంది. సో అందుకని జానుకి ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో అదనమాట, ఈ వీడియో చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మంచి వీడియోతో వస్తాం మీ ముందుకి. అప్పటి వరకు సీ యూ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.